హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెక్కంటి ఛానల్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ దేని గురించి అంటే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించింది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది. దాని ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలిసే ఉంటుంది. గవర్నమెంట్ అనేది నిన్న ఈవినింగ్ ఈ టైంకు మనకు ఓబీఎంఎంఎస్ అనే సైట్లో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా పెట్టడం జరిగింది. ఆ లింక్ ద్వారా మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, సో ఎవరికి ఏ బెనిఫిట్ ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, దాంతోపాటుగా వయసు అనేది ఎంత వరకు అప్లికేషన్ పెట్టడానికి అవకాశం ఉంది, ఇంకా దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇలాంటి విషయాలు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్, ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు కూడా రీచ్ అవ్వాలని మీరు కోరుకుంటే ఈ వీడియోను వాళ్ళకు కూడా షేర్ చేయాలని, దాంతోపాటుగా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ రిజర్వేషన్ బేస్ చేసుకొని ఒక్కొక్క లింక్ కూడా సెపరేట్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ సంబంధించింది, నెక్స్ట్ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించింది, నెక్స్ట్ బీసీ కార్పొరేషన్, ఆ నెక్స్ట్ ఎంబీసీ, ఆ నెక్స్ట్ బీసీ ఫెడరేషన్, ఆ తర్వాత మైనారిటీ అండ్ ఆ తర్వాత లాస్ట్గా క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింకులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ మనకు తెలియడం కోసమని నేను బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకసారి టైటిల్లో చూస్తే బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అని వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, నేమ్ యాజ్ పర్ ఆధార్ ఉంది. సో మన ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మన నేమ్ ఉందో అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ చేయాలండి. సర్నేమ్ ఉంటే సర్నేము, నేమ్తో స్టార్ట్ అయితే నేమ్తో స్టార్ట్ అయినట్టు సేమ్ అదేవిధంగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన ఆధార్ నెంబర్, ఆ నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకు ఆధార్ నెంబర్ కొట్టగానే ఎఫ్ఎస్సి కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అక్కడ అప్డేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బెనిఫిషరీ టైప్, ఇక్కడ బెనిఫిషరీ టైప్ ఇండివిజువల్ ఉంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, బ్యాంక్ లింక్డ్ స్కీమ్. ఓకే, యాక్చువల్గా గవర్నమెంట్ అనేది మనకి ఎంతైతే లోన్ ఇవ్వాలనుకుంటుందో మనం ఏ యూనిట్ అయితే చూజ్ చేసుకున్నామో ఆ అమౌంట్లో సమ్ పర్సంటేజ్ అనేది మనకు రాయితీ ఇచ్చాక మిగిలిన అమౌంట్ అనేది బ్యాంకు నుంచి వెళ్ళి మనకు లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్కీమ్స్ని బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అంటారు. మనం చూజ్ చేసుకోవాల్సిన సెక్టర్ కూడా ఇక్కడ చూజ్ చేసుకోవాలండి. అగ్రికల్చర్ సెక్టర్, ఆగ్రో బేస్డ్ యూనిట్, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఈ విధంగా మనకి ఎన్ని సెక్టర్స్ ఉన్నాయండి, 7 సెక్టర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఏ సైడ్ అయితే మనం ఏ చూజ్ చేసుకోవాలో ఇందులో మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టర్ నేను చూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ స్కీమ్, ఇందులో స్కీమ్ ఏముంది, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఉంది, ఎయిర్ కంప్రెసర్ ఉంది, కార్ట్ అండ్ బుల్లక్స్ ఉంది, ఆయిల్ ఇంజన్ ఉంది, పంప్ సెట్ ఉందండి. ఓకే, ఇక లేదు అంటే అగ్రికల్చర్ సెక్టర్ ప్లేస్లో ఫర్దర్గా ఇంకోటి చూజ్ చేసుకుంటే ఒకసారి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్. ఓకే, ఇది చూజ్ చేసుకున్న తర్వాత ఇందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో చూసుకుంటే చాలా అంటే చాలా ఉన్నాయి. బేకరీ, బ్లాక్ స్మిత్, బనానా బిజినెస్, బ్యాంగిల్ స్టోర్స్. సో ఇవి చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం నార్మల్గా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉన్న వాళ్ళకు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళకి రిలేటెడ్ ఉన్నటువంటి స్కీమ్ను చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా నార్మల్గా ఉన్న వాళ్ళకి వేరేగా చూజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఇందులో నేను డిటిపి ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ అనేది నేను చూజ్ చేశాను. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, సో మనం ఏదైతే సెక్టర్ చూజ్ చేసుకొని అందులో ఏ స్కీమ్ అయితే మనం చూజ్ చేసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక వాల్యూ అనేది అక్కడ ఎస్టిమేట్ అవుతుంది. సో మినిమంగా 2 lakhs, మినిమంగా 2 lakhs, మ్యాక్సిమం వాల్యూ యూనిట్ కాస్ట్ ఎంత 4 lakhsగా చూపించడం జరుగుతుంది. సో దీని తర్వాత మనం గో పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మనకి డీటెయిల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ లొకేషన్ డీటెయిల్స్ వచ్చాయి. సో మన లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పంచాయతీ,
ఆ తర్వాత విలేజ్, నెక్స్ట్ హ్యాబిటేషన్. హ్యాబిటేషన్ అంటే మనకంటే ఏం లేదు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ సెక్టార్ డీటెయిల్స్. సెక్టార్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనం ఇంతవరకు పాస్ట్లో ఇచ్చాం కాబట్టి డీటెయిల్స్ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. సో యూనిట్ కాస్ట్ విలువ అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకు మినిమం 2 lakhs అని మ్యాక్సిమం 4 lakhs ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినిమం వాల్యూ ఎస్టిమేషన్, మీరు మినిమం వాల్యూ ఏదైతే 2 lakhs ఉందో దాన్నే చూస్ చేసుకున్నప్పుడు మనకు 2 lakhsగా ఇక్కడ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా సబ్సిడీ ఎంత వస్తుందో చూడండి. అంటే 1,40,000 రూపీస్ అనేది మనకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 70% సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. బ్యాంక్ అనేది 60,000 లోన్ రూపంలో ఇస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ 2 lakhs కాకుండా మనం 3 lakhs చూస్ చేసుకున్నాం అనుకోండి. 3 lakhs చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ 1,80,000 అనేది మనకు సబ్సిడీ రూపంలో వస్తుంది. నెక్స్ట్ 1,20,000 అనేది బ్యాంక్ లోన్ రూపంలో ఇస్తుంది. అంటే ఒక 60% అనేది సబ్సిడీ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ వేసామనుకోండి 4 lakhs. ఓకే, 4 lakhs దగ్గర మనకు సబ్సిడీ ఎంత వస్తుంది? 2,40,000 వస్తుందండి. అంటే 60% వస్తుంది ఇది కూడా. ఓకే, అంటే 3 lakhs అయినా కూడా 60% సబ్సిడీ, 4 lakhs అయినా కూడా 60% సబ్సిడీ వస్తుంది. సో రిమైనింగ్ 1,60,000 రూపీస్ అనేది మనం బ్యాంక్ నుంచి లోన్ రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఎంతైతే మనకు యూనిట్ కాస్ట్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని మనకంటూ యూనిట్ కాస్ట్ ఎంత అనేది మనం మినిమం మ్యాక్సిమం బేస్ చేసుకొని చూస్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అండి. బ్యాంక్ డీటెయిల్స్ మీకంటూ సేవింగ్ అకౌంట్ ఏ బ్యాంక్లో అయితే ఉందో దాన్ని చూస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చింది. ఇక్కడ పాన్ నెంబర్ అనేది జస్ట్ ఆప్షనల్ అన్నారు కాబట్టి మ్యాండేటరీ కాదు కాబట్టి ఇవ్వకపోవచ్చు, అది యువర్ విష్. నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ముందు ఫ్రంట్లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేసాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఫాదర్ నేమ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అవి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. జెండర్, ఓకే. నెక్స్ట్ అర్బన్ రూరల్, నెక్స్ట్ క్యాస్ట్. ఇక్కడ మీ సేవ క్యాస్ట్, ఇప్పటికే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటాం కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ ది క్యాస్ట్ అన్నారు. సో మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన దాంట్లో మన నేమ్ ఏ విధంగా అయితే ఉందో దాన్ని ఆ విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్ క్యాస్ట్ అన్నారు. సబ్ క్యాస్ట్ అంటే లైక్ ఇప్పుడు బీసీబీలో చాలా వరకు ఉపకులాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ దాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఇల్లిటరేట్ నుండి దాదాపుగా పీజీ వరకు కూడా ఉన్నాయి. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే ఈ స్కీమ్ అనేది ఎవరైతే నిరుద్యోగులే కాకుండా ఇలిటరేట్గా ఉంటూ ఏదో ఒక ఉపాధిని కావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలిటరేట్ నుంచి పీజీ వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ మీ సేవ ఇన్కమ్ నెంబర్ అంటుంది. ఇన్కమ్ సర్టిఫికెట్ మనం ఏదైతే తీసుకుంటామో దానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకు నేమ్ ఇన్కమ్లో ఏ విధంగా ఉంటుందో దాన్ని కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా, తర్వాత ఏజ్, యాన్యువల్ ఇన్కమ్ అనేది మనకి ఇన్కమ్ సర్టిఫికెట్లు ఎంతైతే ఎంఆర్ఓ వాళ్ళు వేశారో దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ అనేది ఇవ్వకపోవచ్చు, యాజ్ యువర్ విష్. నెక్స్ట్ ఆక్యుపేషన్ అంటున్నారు కాబట్టి ఆక్యుపేషన్ అనేది మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, అడ్రస్ డీటెయిల్స్ అంటే చిరునామా వివరాలు ఉన్నాయి. మన హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేస్తే అయిపోద్ది. విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, పిన్ నెంబర్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేయాలండి. ఆ ఫైల్స్ కూడా ఎంత షుడ్ బి గ్రేటర్ దాన్ 50 KB అండ్ లెస్ దాన్ 500 KB. అంటే 50 KB కంటే ఎక్కువగా ఉండాలి, 500 KB కంటే తక్కువ ఉండాలి. అవి కూడా ఏంటంటే ఆ ఫైల్స్ బెనిఫిషరీస్ ఫోటో, ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో ఆ అప్లికెంట్కి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పాన్ కార్డుకి సంబంధించినటువంటి ఫైల్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత లాస్ట్లో అడుగుతుంది సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి 2 పాయింట్స్ ఉన్నాయి. దాని ముందు ఉన్నటువంటి చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి మనం ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. సో దానికి సంబంధించినటువంటి అప్పుడు మనకు ఒకసారి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూసుకొని ఎడిట్ చేసుకొని
ఫైనల్గా సబ్మిషన్ బటన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మనకంటూ ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా జనరేట్ అయిన తర్వాత ఆ సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసేసుకొని దాని ఒక ప్రింట్ కాపీ తీసుకెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. దాంతోపాటుగా దానికి ఎవిడెన్స్గా మనం ఏదైతే ఇవ్వదాకా డీటెయిల్స్ ఇచ్చామో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి ఒక జిరాక్స్ సెట్ మొత్తం ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వడం అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా నార్మల్గా ఇప్పుడు 17th నుంచి ఏప్రిల్ 5th వరకు డేట్ ఉంది. సో ఏప్రిల్ ఎండ్ వరకు ఏం చేస్తారంటే అప్లికేషన్స్లో అప్రూవ్ అయ్యే డేటాను సో అప్లికేషన్ తీసుకున్నాక వాళ్ళంటూ వెరిఫై చేశాక ఫైనల్ లిస్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. సో ఈ విధంగా ఎవరైతే ఫైనల్ లిస్ట్లో డిక్లేర్ అవుతారో వాళ్ళకి జూన్ 2nd రోజు మనకి అమౌంట్ కూడా శాంక్షన్ అయ్యేటట్టు గవర్నమెంట్ ముందుగా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందే ఆలోచించుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మనం చూజ్ చేసుకోవాల్సినటువంటి సెక్టారు, దాంట్లోని స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దాన్ని మనం ఏదైతే చూజ్ చేసుకుంటున్నామో దాని యొక్క యూనిట్ కాస్ట్ అనేది మినిమం మ్యాక్సిమం చూపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనకు గవర్నమెంట్ అనేది మనం మినిమం మ్యాక్సిమం వాల్యూ బేస్ చేసుకొని మనకు అనేది సబ్సిడీ వాల్యూ కూడా ఉంటుంది. సో జనరల్గా ఆలోచిస్తే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆలోచించే విధానం ఎలా ఉండొచ్చు అని అనుకుంటున్నాను అంటే తక్కువ కాస్ట్ వేసుకుంటే పెట్టండి. అది 1 lakh సంబంధించినటువంటి స్కీమ్ చూజ్ చేసుకుంటే మ్యాక్సిమం లోన్ అప్లికేషన్ అనేది అప్రూవల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేగాని మనకి ఎలాగో మ్యాక్సిమం లిమిట్ 4 lakhs వరకు ఉంది కదా అనుకొని 4 lakhs అప్లికేషన్ పెట్టామనుకోండి యూనిట్ కాస్ట్, అప్పుడు మనకు 60% అంటే 2,40,000 అనేది మనకి సబ్సిడీ రూపంలో వస్తుంది. రిమైనింగ్ 1,60,000 అనేది గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. దానికి మనం ఎవ్రీ మంత్ ఈఎంఐ మన వీలుని బట్టి కట్టడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ అనేది 4 lakhs ఒక అప్లికేషన్ నుంచి ఒక అప్లికెంట్ నుంచి అప్లికేషన్ వచ్చినప్పుడు ఆ 4 lakhs రూపీస్ అనేది గవర్నమెంట్ ఆ అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువ. 1 lakh రూపీస్ ఉందనుకోండి వాళ్ళకి అప్రూవ్ అనేది ఈజీగా చేసేసి యూనిట్ కాస్ట్ను 4 lakhs రూపీస్గా చూజ్ చేసుకున్నటువంటి ఒక ఇద్దరు ఉన్నారనుకుందామండి. ఇన్ కేస్ వాళ్ళ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయితే 4 lakhs + 4 lakhs అంటే 8 lakhs రూపీస్ ఆ 2 మెంబర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. అదే గవర్నమెంట్ ఎవరైతే 1 lakh రూపీస్ తోటి అప్లికేషన్ పెట్టుకున్న 8 మెంబర్స్కి ఇచ్చింది అనుకోండి, అక్కడ 8 మెంబర్స్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్టు అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం 4 lakhs అంటే ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అక్కడ మాత్రం 1 lakh తోటి ఎవరైతే అప్లికేషన్ యూనిట్ కాస్ట్ను పెట్టుకొని కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళకు 8 మెంబర్స్కి అప్లికేషన్ అప్రూవ్ చేస్తే 8 మెంబర్స్ కూడా ఎంప్లాయ్మెంట్కి జనరేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఎవరైతే 1 lakh రూపీస్ అలా దగ్గరలో యూనిట్ కాస్ట్ తక్కువ పెట్టేస్తారో వాళ్ళ అప్లికేషన్ను అప్రూవ్ చేయడానికే మెజారిటీస్ ఎక్కువ ఉన్నాయండి. సో ఇలాంటి చిన్న లాజిక్ను కొంచెం ఆలోచించుకొని గవర్నమెంట్కి సంబంధించిన సబ్సిడీ లబ్ధి పొందుతూ ఇలాంటి మంచి అవకాశాన్ని నిరుద్యోగులు యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరియు ఇప్పటికీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను.